మన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. జీవితాంతం మీ అందరికీ రుణపడి ఉంటాను. నమస్తే అండి. సోషియా వుడ్ అనే ప్రోగ్రామ్కి వెళ్ళామండి. అనిల్ రాచమల్ల గారు నా పక్కన కూర్చున్న ఆయన అరేంజ్ చేశారు. వాళ్ళ వైఫ్ హైదరాబాద్ రుచులు ఇంద్రాణి గారు. నాకు అక్కడికి వెళ్ళినాకే తెలిసిందండి. ప్రతి ఒక్కరిని ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారండి అనిల్ గారు, ఇంద్రాణి గారు. వాళ్ళ టీము వాలంటీర్స్కి కూడా అండి పేరు పేరున అందరికీ థ్యాంక్స్ చెప్తున్నామండి. అసలు ఎంట్రీ అంతా అదిరిపోయిందండి. కళాసాగర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నానండి. 64కళలు.com ఎడిటర్ గారండి. థ్యాంక్ యూ కళాసాగర్ గారు. మైషో విలేజ్ ఉన్నారు కదండి అనిల్ గారు, శ్రీకాంత్ గారు, వాళ్ళని పలకరించానండి. మన ఛానల్ చూస్తాము, మీ ఛానల్ బాగుంటుందని అనిల్ చెప్పాడండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత శైలిష్ కిచెన్ని కలిశాను, శైలజ గారిని. కాసేపు మాట్లాడుకున్నాం. లోపలికి వెళ్ళామండి. అక్కడ ఫోటోలు తీయకూడదు అని మాకు ఫస్టే మెయిల్ పంపించారు. అందుకని మేము ఫోటోలు తీయలేదు. మాకు కేటాయించిన సీట్లలో కూర్చున్నామండి. ఆదాన్ టాకీస్ అని ఉన్నారు కదా, సుధీర్ రెడ్డి గారిని కలిశాను. నెంబర్ అడిగి తీసుకున్నారు. మీ ఛానల్లో ఆల్రెడీ ఇంటర్వ్యూ వచ్చిందన్నాను. మీకు తెలుసు కదండి విస్మయ్ ఫుడ్ తేజ గారిని కలిశాను. చాలా హ్యాపీ అనిపించింది. మీ ఛానల్ నేను కూడా చూస్తాను అన్నారండి. మీ అందరికీ తెలిసిన మాస్ షెఫ్ మాధవి గారితో, శైలేష్ కిచెన్ శైలజ గారితో, విస్మయ్ ఫుడ్ తేజ గారితో కలిసి ఫోటో దిగామండి. చాలా హ్యాపీ అనిపించింది. అందరితోనూ మాట్లాడాను. ఇదిగోండి హైదరాబాద్ రుచులు ఇంద్రాణి గారి ఈమె రాచమల్ల అనిల్ గారి వైఫ్. అక్కడికి వెళ్ళినాకే నాకు తెలిసింది. నేను కూడా ఈమె మాలాగా వచ్చారు అనుకున్నానండి. ఫస్ట్ పలకరించాను. ఆమె మధ్యలో కూడా మాకు చెప్పలా. ఆ సార్ ఇంట్రడక్షన్లో చెప్పారు ఈ మేడం గారి గురించి. మాకు హ్యాపీ అనిపించింది. మాతో పాటు మన యూట్యూబర్స్ అందరినీ కలుసుకుని పరిచయం చేసుకున్నాం. వాళ్ళు కూడా పరిచయం చేసుకున్నారు. ఇలా సాంస్కృతిక కార్యక్రమాలు, పాటలు అన్నీ జరిగాయి. మన షెఫ్ మాధవి గారు మీ అందరికీ తెలుసు. మన ఛానల్ కూడా చూస్తారంట. ఈయన అభిషేక్ అని ఢిల్లీ నుంచి వచ్చారు. మొత్తం సౌత్ ఇండియా నుంచి అందరూ వచ్చారండి. అసలు ఏముందండి బాబు, అసలు టీ హబ్ సూపర్గా ఉంది. అనిల్ సార్, ఈసారి కళాసాగర్ గారు కౌరులు చెప్తున్నారు మాతో. మాకు చాలా సంతోషం అనిపించిందండి. వచ్చి ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరించారండి. ఇక్కడ ఫోటోలు దిగామండి సరదాగా. మీ అందరికీ తెలిసిన యూట్యూబర్సే, కానీ మనకి తెలీదు ఇంద్రాణి గారు అనిల్ గారు వైఫ్ అని. ఇదిగోండి సుమన్ టీవీ యాంకర్ గారు, నిరుపమ్మ గారు, మనందరికీ తెలిసిన సజ్జనార్ సార్ గారండి. ఆయన కూడా బాగా మాట్లాడారు. హ్యాపీ అనిపించింది. పేరు పేరున పలకరించిన వాళ్ళందరినీ పలకరించారు. ఇదిగోండి శిరీష ఫస్ట్ ఈమె గురించే మాట్లాడారు. బర్రె లెక్కగా మీ అందరికీ తెలుసు. నాకు బర్రె లెక్క అనిపించగా నేను శిరీష అని పిలిచాను. అభిషేక్ అండి ఢిల్లీ నుంచి వచ్చాడు. మనకు యూట్యూబర్స్ అండి ఫోటోలు తీసుకున్నారు మమ్మల్ని. మాకు కూడా వాళ్ళతో మాట్లాడుతుంటే చెప్పలేని సంతోషం అనిపించింది. అక్కడ జరిగిన సంగతులన్నీ మీకు చెప్పాలని చెప్తున్నాను. మమ్మల్ని వీడియోలు వద్దన్నారని మేము తీయలేదు. ఇదిగోండి బిగ్ బాస్ దివ్య కూడా కలిశారు. బాగా మాట్లాడారు. ఆమెకి మొక్కలంటే ఇష్టం అని చెప్పారు. అవునా, అన్ని మొక్కలు పెంచుతున్నారా అన్నారు. భలే మాట్లాడారండి. ఈ సోషియా వుడ్లోకి ఎంటర్ అవుతానికి కారకులు మీరేనండి. నన్ను ఇంత దూరం నడిపించారు. మీకు మట్టికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. జీవితాంతం మిమ్మల్ని అయితే నేను ఎప్పుడూ మర్చిపోను. అక్కడ కాసేపు కూర్చున్నామండి. బిల్డింగ్లు అవన్నీ బాగున్నాయి. మేము కూడా ఫస్ట్ టైం వెళ్ళాము టీ హబ్లోకి చూద్దామని. చాలా హ్యాపీ అనిపించింది. మేము మార్నింగ్ 9కి వెళ్ళామండి. రాత్రి 7:30కి వచ్చేసాము. మాకు టిఫిను, లంచ్, మధ్యాహ్నం టీ, స్నాక్స్, నైట్ డిన్నర్ కూడా ఉంది. ఇంకా మేము డిన్నర్ చేయలేదు, పక్కన పెళ్ళి ఉందని వచ్చేసామండి. ఇక్కడ 360 డిగ్రీస్లో అలా అన్నీ పెట్టారు. అక్కడ
తెలిసిన వాళ్ళందరూ ఎక్కండి ఆంటీ అంకులు అని చెప్పి మమ్మల్ని మాకు ఇలా పోజులు ఇమ్మంటే మాకు పోజులు ఇస్తాం తెలియలేదు, కుదరలేదు. ఏదో అంకులు నేను ఏదో ట్రై చేసాం. పేరు బాగుంది కదండి, సోషియా వుడ్. యూట్యూబర్స్ని, ఇన్ఫ్లుయర్స్ని అందరినీ కలిపింది. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ లాగా అంట సోషియా వుడ్ అని పెట్టారు. పేరు కూడా ఎలా ఉందని అడిగితే అందరూ సూపర్గా ఉంది, చాలా బాగుందని చెప్పామండి. అక్కడ జరిగిన సంగతులు మీకు కూడా చెప్పాలని చెప్పి చిన్నగా ఏదో నాకు తెలిసింది చెప్పాను. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి.